ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చరిత్రాత్మక ప్రాచీన కట్టడాలు నిరాదరణకు గురవుతున్నాయి. ప్రాచీన కట్టడాలు శిథిలావస్థకు చేరుతున్న పురావస్తు శాఖ నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చరిత్ర, సంస్కృతి చిహ్నాల సంరక్షణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. దక్షిణ భారతంలోనే చరిత్రాత్మక కట్టడాలకు నెలవైన నిర్మల్ కోట దుస్థితిపై V6 రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాచీన చరిత్రాత్మక కోటలు 72 ఉన్నాయి. పురావస్తు శాఖ వీటిపై నిర్లక్ష్యం చేయడంతో శిథిలావస్థకు చేరాయి. నిర్మల్ పట్టణంలో 12 కోటలు నిర్మించారు నిజాం పాలకులు. 1740-80వ సంవత్సరాల్లో ఈ కోటలను నిర్మించారు. వీటిని ఫ్రెంచ్ ఇంజనీర్ల నైపుణ్యంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో ఛత్తీస్గఢ్ కోట ప్రముఖ స్థానంలో నిలుస్తోంది. ఇందులో 32 గదులుండడంతో ఛత్తీస్గఢ్గా పిలిచేవారు. ఇది పరిపాలనా కేంద్రంగా ఉండేది. ఈ కోటను కిలోమీటర్ విస్తీర్ణంలో 40 మీటర్ల ఎత్తులో నిర్మించారు. 32 గదుల పాటు చుట్టూ ప్రహారీ గోడ, సైనికులు, పరిపాలకుల కోసం మీటింగ్ హాల్, వాటర్ ట్యాంక్, కోనేరు, పద్మావతి కోట, ఫిరంగుల ఏర్పాటుతో ఎత్తైన భవనం నిర్మించారు. నిర్మల్ అనేది సహ్యాద్రి పర్వతాలలో ఉండడం వల్ల, గుట్టల మధ్య ఉండడం వల్ల ప్రాచీన కాలం నుంచి ఇక్కడ కోటలు నిర్మించడానికి అనుకూలమైన ప్రదేశం. ప్రస్తుతం నిర్మల్లో 12 వరకు కోటలు నిర్మించబడి ఉన్నాయి. వాటిలో ఛత్తీస్గఢ్ ఒకటి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న 1740 వరకు పరిపాలించండు. అతని కాలంలో ఇక్కడ కోటల నిర్మాణం ఫ్రెంచి వాళ్ళ ఇంజనీర్ల సహాయంతో నిర్మించడం జరిగింది. శ్రీనివాసరావును ఓడించి నిర్మల్ను ఆక్రమించి శ్రీనివాసరావు నిర్మించిన ఈ కోటలను ఇంకా మరమ్మతు చేసి వాటిపైన బ్రిక్స్ నిర్మాణం చేసి ఫిరంగులను తయారు చేసి ఫిరంగులను పేల్చే విధంగా ఈ కోటలను ఆధునికీకరించిండు. ఈ ప్రాంతంలో పరిపాలించిన నిజాం సామంత రాజులు కోత్వాల్లో శిస్తు వసూలు చేసేవారు. ఈ ప్రాంతంలో శిస్తు రూపంలో వసూలు చేసిన బంగారం, వెండి నాణేలను ఛత్తీస్గఢ్ కోటలో జమ చేసేవారు. వాటిని ఓ పాత్రలో ఉంచి కట్టడాల కింద గుప్తం చేసేవారు. అవసరమైన సందర్భాల్లో వాటిని వెలికి తీసి నిజాం పాలకులకు అందజేసేవారు. దీంతో ఛత్తీస్గఢ్ కోట ఖజానా కోటగా మారింది. రాజ్య పాలనలో అభివృద్ధి, ఇతర అంశాలపై ఛత్తీస్గఢ్లోనే సమావేశమయ్యేవారు నిజాం నవాబులు. ఈ ప్రాంతంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ వృక్షాలను సంరక్షిస్తూ ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్గా దీన్ని అభివృద్ధి పరచాలి. వీటితో పాటు కొన్ని జంతు జాతులను కూడా ఇక్కడ పెంచుతూ ఈ టూరిస్టులకు అన్ని చూపించే విధంగా ఉండాలి. ప్రధానంగా ఇక్కడ కనిపించేటువంటి నెమళ్ళు కానీ, వివిధ రకాలైనటువంటి సీతాకోక చిలుక జాతులు కానీ. అప్పటి జమానాలో ఈ నీటిని నిమ్మరాయల వాళ్ళు అనుకోండి, ఇక ఇతరత్ర అనేక ప్రజలు వచ్చేసి ఇక్కడ ఈ నీటిని సేవించడం వల్ల అనేక రోగాలు పోతాయని తెలుసుకోవడం వల్ల అలాంటి ఈ నీటిని అప్పుడప్పుడు మనం ఉపయోగించుకున్నట్లయితే, పరిశుభ్రమైన నీటిని మనం ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటామని. కరీంనగర్ ప్రాంత సామంతరాజు ఇబ్రహీం నిర్మల్ కోటలపై దాడులకు పాల్పడి కోటలను ఆక్రమించాడు. ఈ క్రమంలో కోట ధ్వంసమైంది. ఇక్కడి ఖజానాను లూటీ చేసి ఇతర కోటలకు తరలించాడని చరిత్ర పుటల్లో ఉంది. అనంతరం నిజాం పాలకులు బ్రిటిష్ సైనికుల దాడితో ఇబ్రహీంను అంతమొందించారు. ఈ కోటలో గుప్త నిధులకు రక్షణగా పాలకులు నాగబంధం ఏర్పాటు చేశారని ప్రచారంలో ఉంది. తరువాతి క్రమంలో సామంతరాజైన శ్రీనివాసరావు ఈ కోటను పునర్నిర్మాణం చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం సంస్థానం ఆధీనంలోనే ఈ ప్రాంతం ఉండేది. భారతదేశంలో విలీనం అనంతరం కొన్నేళ్లు ఈ కోటలను పరిరక్షించారు పాలకులు. కాలక్రమేణా వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోటలు నిరాదరణకు గురయ్యాయి. నిజాం పాలకుల పరిపాలనా కేంద్రంలోనే శిస్తు రూపంలో వచ్చిన బంగారు, వెండి నాణెలను నిక్షిప్తం చేశారని కథనం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని కోటల్లో గుప్త నిధుల తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నాగబంధం ప్రచారంతో ఛత్తీస్గఢ్లోనే గుప్త నిధులు భారీగా ఉన్నాయని తవ్వకాలు చేపట్టడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఘటనలతో పురాతన కోటలపై పర్యవేక్షణ కొరవడిందని తెలుస్తోంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ అని పేరు రావడానికి ముఖ్య కారణము ఇక్కడ మన వెనుకాల ఉన్నది 32 గదులతో కూడిన ఒక భవనం. ఈ 32 గదులతో కూడిన భవనం అంటే పిల్లర్స్ ఎందుకు నిర్మించడం జరిగిందంటే, నిమ్మనాయుడు పరిపాలనా కాలం నుంచి వచ్చిన ఆ యొక్క అతని చేతి కింద ఉండే చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న ఎవరైతే ఉన్నారో అతనితో పాటుగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ఆ యొక్క శిస్తు వసూలుదారులు 32 గడుల్లో పనిచేస్తున్న శిస్తు వసూలుదారులు వచ్చి ఈ భవనంలో
వారి యొక్క చర్చలు కొనసాగించేవారు. పూర్వీకుల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే చారిత్రాత్మక కట్టడాలను పురావస్తు శాఖ సంరక్షించాలని కోరుతున్నారు స్థానికులు, చరిత్రకారులు.